భగీరథ గారు చాలా గొప్ప రచయిత, కవి. చాలా చాలా రచనలు చేశారు, 15 రచనలు చేశారు. అయితే జర్నలిస్ట్ కావడం వల్ల వారి భాష అంత గొప్పగా ఉందని నాకు అర్థమైంది. చాలామంది చెప్పారు ఇక్కడ. నేను చెప్పాల్సిన పాయింట్స్ కొన్ని నాగేశ్వరి గారు చెప్పారు, కొన్ని సుందరరావు గారు చెప్పారు. కాబట్టి నాకు కొంచెం సరిపోతుంది, కొన్ని పాయింట్స్ చెప్తే సరిపోతుంది. అయితే భగీరథ గారు సినీ రచయిత కూడా అని తెలిసింది. బహుశా అందుకే ఇది స్క్రీన్ ప్లే కనిపిస్తుంది. ఒక దృశ్యం తర్వాత ఒక దృశ్యం, ఒక స్క్రీన్ ప్లే ఎట్లా రాసుకుంటారో అట్లా అనిపించింది. అయితే మొట్టమొదట నాగలాదేవి ఈ నవల చదువుతుంటే ఎక్కడ ఆగాలనిపించదు. 270 పేజీలు ఉంది. నేను ఫస్ట్ పుస్తకం తీయగానే ఎన్ని పేజీలు ఉంది, ఎన్ని గంటల్లో చదువుతానని చూసుకుంటాను. ఎందుకంటే నాకున్న సమయం, నాకున్న పనులు అన్నీ సర్దుకోవడం కష్టం. అందుకని చూశాను, అమ్మ 270 పేజీలు ఉందా, 3 గంటలు పడుతుంది దాదాపు అనుకున్నాను. కానీ ఏక బిగిన చదివేశాను, ఎక్కడ ఆగలేదు. అంటే అలా నవల నేను చదవడం కాదు, చదివింపజేసింది. ఏ పుస్తకమైనా దాని ప్రత్యేక లక్షణం ఏంటి అంటే, పుస్తకం చేతిలో పట్టుకున్నామంటే ఆపకుండా చదివించగలగాలి. అది మన భగీరథ గారి అద్భుతమైన శైలి విన్యాసం. వారికి నిజంగా అభినందనలు. అయితే శైలి గురించి చెప్పారు. నాకు ఇంకోటి అనిపించింది, శైలి పట్ల వారికి ఎంత మమకారం ఉందో కానీ వాళ్ళ కూతురు పేరు శైలి, శృతి. ఎంత శృతిబద్ధంగా ఉన్నాయి, ఎంత శైలి బాగుంది. శైలి గురించి గొప్ప గొప్ప శాస్త్రాలు ఉన్నాయి మన భారత సాహిత్యంలోనూ ఆంగ్ల సాహిత్యంలోనూ కూడా. బహుశా ఆ శైలిని ఎంతగా వీరు ప్రేమిస్తారా అనిపించింది. తర్వాత ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని. కానీ నేనైతే వీ కెన్ జడ్జ్ దిస్ బుక్ బై దిస్ కవర్. పైన నాగలాదేవి అని అన్నారు, శ్రీకృష్ణదేవరాయల ప్రేమ కథ అన్నారు. కానీ ముఖ చిత్రం ఒక వీర నారి, అంటే ఒక సామాన్యురాలైన నాట్యం చేసుకొని బ్రతికే ఒక స్త్రీమూర్తి కాదు, ఈమె ఒక వీర వనిత. ఆయన మనసుకు పట్టుకుంది ఇది. అంటే స్త్రీని ఎలా చూడాలి, ఆమె ఉదాత్తత ఏంటి, ఆమెని ఎలా అద్భుతంగా చిత్రించవచ్చు, ఈమె ఎంత ప్రేరణ కలిగిస్తే కదా శ్రీకృష్ణదేవరాయలు హరిగంధపురం అనే ఊరికి నాగలాపురం అని పేరు మార్చి ఉత్తర్వులు చేశారు. అంటే ఎంత ప్రేమ ఉంటే ఆ రాణి మీద. ఆయన కేవలం ప్రేమిక కాదు, ఆమె అతని రాణి. తన భార్య కంటే కూడా, మొదటి భార్య కంటే కూడా ఎక్కువ స్థానం ఇచ్చి చిన్నాదేవిని కుడివైపున కూర్చోబెట్టుకున్నాడు అని మనకు శాసనాలు చెప్తున్నాయి. అంటే అంత ప్రేమ పొందింది నాగలాదేవి. ఇది ఉత్తమ ప్రేమ కథ, ఉదాత్తమైన ప్రేమ కథ, అందరూ చెప్పారు. ఇది చదువుతుంటే అడుగడుగునా నాకు కర్పూర వసంతరాయలు గుర్తుకొచ్చింది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అంతవరకు నాగార్జున సాగరం, నవ్వరి పువ్వు రాసిన కవిగా పేరు రాలేదు. కర్పూర వసంతరాయలు రాశాకనే ఆయన మహాకవి అనిపించుకున్నారు. కారణం ఏంటంటే ఆ కథ ఇలాంటిదే. మన శంకరం సార్కి తెలుసు, ఎందుకంటే అక్కడ లకుమాదేవి నాట్యం చేసే అమ్మాయి, ఇతడు రాజు వసంతోత్సవాల్లో ఆమె నాట్యం చూస్తాడు, మనసు పడతాడు. అయితే కృష్ణదేవరాయలు చేసిన ధైర్య సాహసాలు ఆయన చేయలేకపోయాడు, ఆయనను భార్యగా చేసుకోలేదు. ఆయన భార్యకు ఈమె నచ్చలేదు. సార్ గుర్తు చేశారు, ఆయనకు భార్యకు పేరు లేదని. అవసరం లేదనుకున్నారు, నారాయణ రెడ్డి గారు చెప్పలేదు. అయితే ఆ లకుమని పాపం ఆమె మాటల ద్వారా బెదిరిస్తుంది, నచ్చి చెప్తుంది, రకరకాలుగా సామాధాన ఉపయోగాలన్నీ చేస్తుంది, ప్రయోగాలు. లకుమ తనంతా తన ఆత్మహత్య చేసుకునేలాగా మాట్లాడుతుంది. దురదృష్టం ఏంటంటే ఆ కావ్యంలో లకుమ మరణిస్తుంది, ఆత్మత్యాగం చేసుకుంటుంది. అది విషాదాంతమే. ఇది కూడా విషాదాంతమే, కానీ ఇది ఒక గొప్ప పరిపూర్ణ నిండైన జీవితం కథ. ఈమె ఎవరి బెదిరింపులకి లొంగిపోలేదు, భయపడలేదు. అప్పాజీ లాంటి వాళ్ళు కూడా ఆమెను భయపెట్టినా ఆమె భయపడలేదు. చివరికి ఒక దశలో ఈమె కవచాలు అన్ని ధరించి యుద్ధానికి బయలుదేరినప్పుడు అప్పాజీయే భయపడిపోయాడు ఆమె చూసి. అంటే అంత గొప్ప నారి నాగలాదేవి. ఇంతకుముందు సార్ చెప్పారు, ఆమె అనన్య వ్యూహం, తర్వాత చాలా అభిమానవతి అని చాలా చాలా విషయాలు చెప్పారు. అయితే కొన్ని సంఘటనలు ఈ నవల మీకు అందరికీ అర్థమైంది, ఎవరికి చదవకున్నా ఇప్పుడు పుస్తకం అంతా అర్థమైపోయింది. రాజు రాణి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ,
అయితే ఆ ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి ఒక్క పాయింట్ చెప్తాను. ఎప్పుడో యువకుడుగా ఉన్నప్పుడు తిరుపతి వెళ్తూ, తిరుమల వెళ్తూ తిరిగి వస్తూ ఈ అమ్మాయిని చూస్తాడు. ప్రేమ కలుగుతుంది. ఈ అమ్మాయికి మీనాక్షి చొరవ వల్ల ప్రేమ కలుగుతుంది. ఇది కూడా ప్రాచీన కావ్య లక్షణం. భగీరథ గారు ప్రాచీన కావ్యాలు బాగా చదివారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఏకవీర నవలలో కూడా హీరోయిన్కి ఒక చెలికత్తె ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మీనాక్షి అని ఉంటుంది. ఈమె చొరవతో వాళ్ళిద్దరు స్నేహం పెరుగుతుంది. అయితే ఆయన రాజు అని చెప్పడు, అప్పటికి వెళ్ళిపోతాడు. తర్వాత అతని కోసం నిరీక్షిస్తూ ఉంటుంది. ఇతడు కృష్ణదేవరాయలు అని తెలిసి ఇక ఈ పెళ్ళి జరిగేంత వరకు 10 ఏళ్ళు, అంటే ఈ ప్రేమలో గొప్పతనం ఏంటంటే 10 ఏళ్ళు ఆ స్త్రీ అక్కడ ఎదురు చూస్తుంది. 10 ఏళ్ళు సమయం అనుకూలించేంత వరకు రాజు కూడా ఓపికగా ఎదురు చూస్తాడు. అప్పాజీని తండ్రిగా గౌరవిస్తున్న అప్పాజీని కూడా ఆయన ఎదిరించి ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. ఇది చాలా గొప్ప విషయం. అంటే ఆనాటి సంఘంలో ఇలాంటి సాహసం అద్భుతమనే చెప్పొచ్చు. కాబట్టి కృష్ణదేవరాయలు ఒక మహోన్నత వ్యక్తి. నాగలాదేవి అంతకంటే అద్భుతమైన అమృతమైన ప్రేమమూర్తి. అయితే నాగలాదేవి పేరు ఎందుకు పెట్టారబ్బా అని నేను కాస్త వాళ్ళ భాషా శైలిలోకి వెళ్తాను. తల్లి పేరు రూపవల్లి. ఇది చరిత్రలో మనకు దొరికిందో లేదో భగీరథ గారిని అడగాలి. ఎందుకంటే కొన్ని పేర్లు కవి రచయిత కల్పించే సౌకర్యం ఉంటుంది నవలల్లో. అయితే రూపవల్లి, రూపాలి అంటే నాగవల్లి, నాగల అయిందా అని ఒక ఆలోచన. భాషా శాస్త్రంలో అట్లా జరుగుతుంటాయి, పరిణామాలు జరుగుతుంటాయి. అయితే నాగాంబ శ్రీకృష్ణదేవరాయలు గారి తల్లి. ఆ తల్లి పేరు మీద ఊరికి నాగలాపురం అని వచ్చిందని ఒకటి ఉంది. అయితే అది కాదని చరిత్రలో పరిశోధించి ఈయన నిరూపించారు. భగీరథ గారు నిరూపించింది ఏంటంటే నాగలాదేవి చిన్నాదేవి పేరు. ఈ చిన్న నాగలాదేవి అనే ఊరికి పేరు అందుకే చేశారని శాసనాలు కైఫియత్తులన్నీ చదివి పరిశోధించి నిగ్గు తెలిసి చెప్పారు ఆ విషయం. కాబట్టి ఇది ప్రామాణికమైనదే. అయితే చిన్నాదేవి అని ఎందుకన్నారు మరి నాగలాదేవిని అంటే ఈమె 2వ రాణి. ప్రజలందరూ ఆమెని చిన్నమ్మ, చిన్నరాణి అని ముద్దుగా ప్రేమగా పిలుచుకునేవాళ్ళు. ఎందుకని ప్రజలు ప్రేమించేవాళ్ళు? ఈమె ఎప్పుడు ప్రజల బాగోగులు చూసేది. మహారాజు గారు యుద్ధాల్లో అటు బహమనీ సుల్తాన్లు ఇటు ఇంకెవరో చుట్టుపక్కల అన్ని ఆనాటి 16వ శతాబ్దం నాటి సామాజిక పరిస్థితులు మీకు తెలుసు. సుల్తానులు, నవాబులు, గజపతులు అన్ని వైపులా కబలించడానికి చూస్తున్న పరిస్థితులు అవి. అలాంటి పరిస్థితుల్లో దేశ శాంతి భద్రతల కోసం శ్రీకృష్ణదేవరాయలు అనేక యుద్ధాలు చేస్తూ ఉండే పరిస్థితి. అట్లాంటి సమయంలో ఈమె రాజదర్బార్ నిర్వహించేది. ఇది గొప్ప విషయం. స్త్రీలు ఏదో వంటింటి కుందేళ్ళు కాదు. స్త్రీలు ఎప్పుడు కూడా అసమాన ప్రజ్ఞావంతులు. అప్పుడు సత్యభామ యుద్ధం చేసింది, సుభద్ర రథం నడిపించింది. చాలా మనకు అన్ని కైకేయి దగ్గర నుంచి చూస్తే వీర నారీమణులు ఎందరో ఉన్నారు. అయితే ఈమెను కేవలం నాట్యగత్తగా మాత్రమే చూపించి దలుచుకోలేదు రచయిత. అందుకని ఈమె రాజ దర్బారుని నిర్వహించి ప్రజల బాగోగులు తెలుసుకొని ఒకనాడు అనంతపురం నుంచి రైతులు వస్తారు. ఆ రైతుల్ని చూసి అప్పుడు రైతు లేనిదే మెతుకు లేదు, మెతుకు లేనిదే బ్రతుకు లేదు. నిజంగా వాక్యం రసాత్మకం, కావ్యం. అసలు ఎందరో వాక్యాలు చదువుతుంటే నిజంగా కవిత్వం చదువుతున్నట్లు అనిపించింది నాకు. అట్లా ఒక రైతు గొప్పతనాన్ని ఇందులో రాసి, సరే మరి ఈమె ఏం చేసింది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఎప్పుడో తిని ఉంటారు, వాళ్ళకి భోజన సదుపాయాలు కల్పించండి అంటుంది. అది ఒక మాతృమూర్తి లక్షణం. ముందు ఆకలితో ఎవరున్నారా వాళ్ళ ఆకలి తీర్చడం ఒక స్త్రీ మొదట గుర్తిస్తుంది. ఒక తల్లి మాత్రమే గుర్తించగలదు. అలా అమ్మ ఎప్పుడు మన ఆకలి గురించి ఆలోచిస్తుంది. అట్లా ఒక అమ్మ లాంటిది. అందుకే చిన్నమ్మ అని ప్రేమగా అనుకున్నారు ప్రజలు. ఇది ఆమెలోని సౌశీల్యానికి ఒక గుర్తు. ఇంకొకసారి ఆమె సలహా ఇస్తుంది కృష్ణదేవరాయలకి, ఆలయాల్ని పునరుద్ధరించాలి అని. తర్వాత వేదనారాయణ స్వామి ఆలయం వీళ్ళ ఊర్లో ఉంటుంది నాగలాపురంలో. అది చాలా చిన్న ఆలయం. దాన్ని పునరుద్ధరించే పనులు చేస్తూ ఉంటారు. ఒకరోజు రాజుగారు నువ్వు వెళ్ళి చూడు అని చెప్తారనమాట. సరే చాలా రోజులైంది పుట్టిల్లు చూసి అని ఆమె కూడా సంతోషంగా వెళ్తుంది అక్కడికి. అయితే ఒక శిల్పం చెక్కిన పనిలో నిమగ్నమై ఉంటాడు. దళపతి తిరుమల రాయలు పక్కనే ఉంటాడు, అంగరక్షకులు లాంటి వాళ్ళు.
ఒక రాయి అనుకోకుండా ఆమె తల మీద పడుతున్న సమయంలో ఇతడు భుజాలు పట్టుకొని ఆమెను పక్కకు జరుపుతారు. ఆ దృశ్యం అందరూ చూస్తారు. ఒక రాణిని భుజాలు పట్టుకొని పురుషుడు తాకడమా? వెంటనే అతని చేతులు ఖండించండి అంటాడు అక్కడ దళపతుల్లో ముఖ్య నాయకుడు. ఆ శిల్పాచార్యుడిని కూడా శిక్షించండి అని అంటారు. ఈమె వద్దు అని వారిస్తుంది. అందులో వాళ్ళ పొరపాటు ఏముంది? కాదు కదా, శిల్పి చూసుకోలేదు, నేను పొరపాటు చేశాను, అక్కడికి వెళ్ళాను. ఇతడు ప్రాణ రక్షణ కోసం పట్టుకున్నాడు తప్ప అతడేం తప్పు చేయలేదు. కాబట్టి ఇద్దరిని, అంటే ఆ రోజుల్లో రాజరికం పరమ దుర్మార్గంగా ఉండేదని మనందరికీ తెలుసు. అయితే ఈమె చెప్పడం వల్ల వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకుంటారు. అంటే ఎంత గొప్ప మానవతావాది. నిజానికి ఆమె కూడా కోపగించుకోవచ్చు, కానీ కోపగించుకోలేదు. అట్లాంటి సమయస్ఫూర్తి, సౌశీల్యం, సౌజన్యం అన్నీ మూర్తిభవించిన స్త్రీ నాగలాదేవి. చాలా చాలా సంఘటనలు ఉన్నాయి, కానీ మనకు సమయం అందరికీ బహుశా ఆకలి కూడా వేస్తుండొచ్చు, అందుకని ఎక్కువ సమయం తీసుకోవద్దని చివరి రాయచూరు యుద్ధం అంటే ఈమెని వీరనారిగా చెప్పాలనుకున్నారు కాబట్టి ఆ వీరత్వం గురించి చెప్పాలి. మనకి కాసేపు నాకైతే బాహుబలిలో ఆమె శివగామి పాత్ర కనిపించింది. చాలా తీక్షణంగా అంటుంది కదా, అట్లాంటి స్వరం ఇక్కడ సార్ అయితే అలా అవి డైలాగ్స్తో సహా చెప్పేవారేమో. అయితే సైనికులు పారిపోతూ ఉంటారు. రాయచూరి యుద్ధానికి కృష్ణదేవరాయలు ఇంకొక చోట యుద్ధం చేస్తున్నారు. ఈమె అశ్వం మీద, అశ్వచలనం చాలా గొప్ప విద్య. ఈమె ఆ అశ్వానికి ఒక ముద్దు పేరు కూడా ఉంది, విరూపాక్షుడు. ఆ అశ్వంకి వీళ్ళ ప్రేమ కథ మొదలైనప్పటి నుంచి పరిచయం ఉంది ఈమెతో. అది అంత స్నేహంగా ఉంటుంది, ఆమె ఆజ్ఞలు పాటిస్తుంది. అయితే ఆ అశ్వం తల నిమిరి ఆమె యుద్ధ రంగానికి వెళ్తుంది. అక్కడ అందరూ భయపడి పారిపోతూ ఉంటారు. పారిపోతుంటే చిన్నాదేవి అంటుంది, ఆగండి, పారిపోకండి, మన జాతిని రక్షించుకోవాలి, మనం వెన్ను చూపొద్దు, పారిపోయే బ్రతికి ఏం బ్రతకది, అది బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే, కాబట్టి ముందుకు దూకండి అని అంటుంది. లేదమ్మా, ప్రాణాలు కాపాడుకోవాలి, మీరు కూడా వెనక్కి రండి, పారిపోదామంటుంది. నేను ప్రాణాలు అర్పించడానికే వెళ్తున్నాను, నాతో రండి అంటుంది. అంతే, అందరూ మోహితులే ఆమె వెంట వెళ్ళిపోతారు. అంటే ఒక లీడర్షిప్, ఒక రాజ్ని ఎట్లా ఆజ్ఞాపిస్తుంది. ఈమె సంగీతజ్ఞురాలు కావచ్చు, నాట్య కళలో ఆరితేరి ఉండొచ్చు, ఒక కళాకారిణి కావచ్చు, కానీ ఈమెలో ఒక రాజసం, రాణి, ఒక నాయకత్వం, ప్రజల్ని నడిపించేలాగా చేసే శక్తి ఉంది, మాటల నైపుణ్యం ఉంది. వెంటనే వాళ్ళందరూ కూడా ఆమెకు సపోర్ట్ చేస్తూ వెళ్తారు. యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో విజయాన్ని సంపాదిస్తారు. అయితే అప్పుడే ఈమె గాయపడుతుంది. అప్పుడేమి ఈమె 20 ఏళ్ళ 30 ఏళ్ళ వయసులో ఉన్న ఆమె కాదు, అప్పటికి దాదాపు ఆమెకి 40 ఏళ్ళ వయసు ఉంటుంది. ఎందుకు అన్నానంటే ఆమెకు అప్పటికే ఒక కూతురు ఉంది, అటు తిరుమలాంబకి ఒక కూతురు ఉంది, తిరుమలాదేవికి తిరుమలాంబ అనే కూతురు ఉంది, ఈమెకు వెంగళాంబ అనే కూతురు ఉంది. ఆ కూతురికి పెళ్లి కూడా అయింది. అలియా రామరాయలు ఉన్నాడు అల్లుడు. అంటే ఆమె వయసు అంచనా వేసుకోవచ్చు మనం. అట్లా ఒక 40 ఏళ్ళు దాటిన ప్రౌఢ స్త్రీ ఆమె. అయితే చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యలు నేర్చుకున్నారు కాదు ఆమె. రాజ్యానికి వచ్చాక రాజరికంలో ఒక భాగంగా ఇక్కడ ఉంటున్నాను కాబట్టి ఈ పరిస్థితులన్నీ ఆకలింపు చేసుకోవాలి అని ఆమె కేవలం ఇదివరకైతే నాట్యం చేసేది, నాట్యం లేని 15 రోజుల్లో సంగీతం అభ్యాసం చేస్తూ సాహిత్యం చదువుకుంటూ ఉండేది అని అంటారు రచయిత గారు. అయితే ఇది మనం ఊహించుకోవాలి. ఈ సమయంలో ఆమె కత్తి యుద్ధం కూడా నేర్చుకుందని, అశ్వచాలనం నేర్చుకుందని, ఈ రాజరికపు విద్యలన్నీ కూడా నేర్చుకుందని మనం అర్థం చేసుకోవాలి. అది మనకి వదిలేస్తారు రచయిత గారు. అంటే అది నైపుణ్యం. ఒక స్త్రీ కేవలం ఇంటికి పరిమితం కాదు, ఒక నాట్య కళాకారిణి కేవలం తన కళకే పరిమితం కాదు, అవసరం వస్తే యుద్ధం కూడా చేయగలదు అని నిరూపిస్తుంది ఈ పుస్తకం.